మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 29 శనివారం అతిపెద్ద అమావాస్య గ్రహణం, పైగా ఉగాది ముందు వస్తుంది. అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. పైగా ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇలా కొత్త అమావాస్య, శని అమావాస్య గ్రహణం కలిసి రావటం చాలా విశేషం. అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడిన రోజు కోడిగుడ్డుతో ఒక్క పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం రావటం చాలా విశేషం. ఈ రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన రోజున కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. కోడిగుడ్డుతో అమావాస్య రోజు పరిహారం చేస్తే ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా తొలగిపోతుంది. మీకు మీ ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. ఈసారి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించటం అవసరం లేదు. కానీ అమావాస్య తిథిని పరిగణలోనికి తీసుకోండి. అమావాస్య అనేది మహాశక్తివంతమైన తిథి. ఈ అమావాస్య తిథి కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏదైనా సంకల్పించుకుంటే అందులో విజయాన్ని పొందుతారు. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెతో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతి, దయ, చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో, ఈ అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా కులదేవతను నియమనిష్టలతో ఆరాధించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే కులదేవతను ఆరాధిస్తారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. అమావాస్య రోజు కులదేవతను నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ రోజున కులదేవత అనుగ్రహాన్ని పొందడానికి మీ కులదైవానికి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టండి. ధూప దీప నైవేద్యాలతో మీ కులదైవాన్ని నిష్ఠగా ఆరాధించండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరగనేదే ఉండదు. ఈ అమావాస్య కులదేవతలకు అంకితం చేయబడింది. మీరు ఈ అమావాస్య రోజు ఎన్ని పనులు చేసినా కులదైవాన్ని ఆరాధించకపోతే ఫలితం శూన్యం. కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు కులదైవాన్ని పూజించండి. ఇక అమావాస్య రోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కటింగు షేవింగ్ లాంటివి చేసుకోకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించుకోవటం కూడా నిషిద్ధం. కొత్త దుస్తులు కొనటము, కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదని చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున వీలైనంత వరకు ఖర్చులు మానుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. అమావాస్య రోజున భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని శాస్త్రం చెప్తుంది. అమావాస్య రోజు ఈ నియమాలు పాటించకపోతే అష్ట కష్టాలు పడతారు. పూర్వం మన పెద్దలు ఈ నియమాలు ఆచరించేవారు. ప్రతిదాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించేవారు. మనం కూడా ఈ చిన్న చిన్న పద్ధతులను అనుసరిస్తే మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక మీపై మీ ఇంటిలో ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవడానికి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. ఒకవేళ పడినా దాని యొక్క ప్రభావం మీపై కనిపించదు. అంతటి పవర్ఫుల్ పరిహారం ఇది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది. కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు రాత్రికి ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి ఎగ్గు కావాలి, రెడ్ క్లాత్ కాటుక కావాలి. ముందుగా ఎగ్గును మీ చేతిలో పట్టుకోండి, ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత ఆ గుడ్డును రెడ్ కలర్ క్లాత్లో వేయండి, మూట కట్టండి. ఇప్పుడు ఆ గుడ్డును వేసిన రెడ్ క్లాత్పై కాటుకతో ఇంటూ మార్కు వేయాలి. ఆ క్లాత్కు దారం చుట్టి ఆ క్లాత్ను ఇంటి బయట వైపు వేలాడతీయాలి. దిష్టి గుమ్మడికాయలను ఎలా అయితే వేలాడతీస్తారో అలా ఈ గుడ్డును కూడా వేలాడతీయాలి. అమావాస్య రోజు ఇంటి ముందు ఇలా కోడిగుడ్డును వేలాడతీయటం వల్ల మీ ఇంటిలోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. మీ ఇంటి వైపు ఎవరైనా చెడు దృష్టితో చూసినా ఈ గుడ్డు లాగేసుకుంటుంది. గుడ్డుకు అంతటి శక్తి ఉంటుంది. మీకు మీ ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా ఈ మూట చూసుకుంటుంది. ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు కూడా చేసుకోవచ్చు. మీ షాపు బయట ఈ మూటను కట్టాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తెచ్చుకొని దానిని షాప్ అంతా కూడా తిప్పి రెడ్ క్లాత్లో వేయండి. మూట కట్టి దానిపై కాటుకతో ఇంటూ మార్కు వేయండి. ఆ తర్వాత ఆ మూటను షాప్ బయట వైపు కట్టండి. ఇంటూ అనే గుర్తు షాప్ బయట వైపుకు కనపడేలాగా ఉండాలి. ఈ పరిహారం ఇంటిలో చేసినా, వ్యాపార స్థలంలో చేసినా ఎవరికీ చెప్పకూడదు. మీకు ఎంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు అయినా సరే ఈ పరిహారం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఆ మూటకు ధూపం వంటివి ఏమీ చూపించకూడదు. అలా కట్టి వదిలివేయాలి. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ మూటను తీయకూడదు. నెల రోజుల తర్వాత అమావాస్య వస్తుంది. అప్పుడు ఆ మూటను తీయండి.
మూటకు కట్టిన దారాన్ని తీయకండి. గుడ్డును బయటకు తీయకూడదు. క్లాతులో ఉంచాలి. ఆ తర్వాత ఆ గుడ్డును ఏదైనా ఖాళీ ప్రదేశంలో, ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటి దగ్గర ఈ మూటను కట్టిన వారు అమావాస్య ఉదయం ఆ మూటను తీసి బయట పడేయాలి. వ్యాపార స్థలంలో ఈ మూటను కట్టిన వారు అమావాస్య ముందు రోజున ఈ మూటను తీసి పడేయాలి. ఇంటి దగ్గర మూట కట్టిన వారు స్నానం చేయకముందు మూటను తీసి పడేసి ఇంటికి వచ్చి స్నానం చేయాలి. అదేవిధంగా వ్యాపారం చేసే చోట ఈ పరిహారం చేసిన వారు కూడా మూట పడేసి ఇంటికి వచ్చి స్నానం చేయండి. మళ్ళీ మరుసటి రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే వ్యాపారం మంచి లాభాల బాటలో నడుస్తుంది. ఇరుగు పొరుగు వ్యాపారస్తులు దిష్టి తగలదు. మంచి అభివృద్ధిని చూస్తారు. ఇంటి వద్ద ఈ మూటను కట్టడం వల్ల ఇంటిలో సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దిష్టి దోషాలను, సమస్యలను తొలగించుకోండి. ఆనందంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ, లేదా ఒక గులాబీ పువ్వును కానీ, లేదా ఒక స్పూన్ గల్లులుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు మారేడు ఆకులు లభిస్తే 5 మారేడు ఆకులను, లేత ఆకులను తెచ్చుకొని స్నానం చేసే ముందు ఆ ఆకులను చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. అయితే అందరికీ మారేడు ఆకులు లభించకపోవచ్చు. అలా మారేడు ఆకులు దొరకని వారు మాత్రం చక్కగా ఒక గులాబీ పువ్వును నీటిలో వేసుకుని స్నానం చేయండి. అంటే గులాబీ పువ్వు యొక్క రేకులను తీసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఎర్ర గులాబీ, పింక్ గులాబీ, తెలుపు గులాబీ, పసుపు గులాబీ, ఇలా ఏ రంగు గులాబీని అయినా సరే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గులాబీ పువ్వు దొరకని వారు రోజ్ వాటర్ను అయినా సరే నీటిలో కలిపి స్నానం చేయవచ్చు. అలా చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. మారేడు ఆకులు, గులాబీ పువ్వు, రోజ్ వాటర్ అసలు ఇవేవి మాకు అందుబాటులో లేనే లేవు అనుకునేవారు మాత్రం ఈ అమావాస్య రోజున ఒక స్పూనుడు గల్లులుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇంట్లో ఉండే గల్లులుపునే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. కొత్త అమావాస్య రోజు ఇలా 5 మారేడు ఆకులను, గులాబీ పువ్వును కానీ, గల్లులుపును కానీ వేసుకుని స్నానం చేస్తే శరీరంలోని రోగాలన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీకు పట్టిన పీడలన్నీ కూడా వదిలిపోతాయి. కొత్త సంవత్సరంలో మీకు తిరగనేదే ఉండదు. అంతేకాదు ఇలా స్నానం చేస్తే దరిద్రమంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. శనిదేవుడికి ఎంతో ప్రియమైనది కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. శని అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా కలప వస్తువులను అంటే చెక్కతో చేసిన వస్తువులను కొనకూడదు. కొని ఇంటికి తీసుకురాకూడదు. వంకాయలు, నల్ల మిరియాలను కూడా ఈరోజు కొనకూడదు. కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. అలాగే శని అమావాస్య రోజు చెప్పులను కొనకూడదు. కొత్త వాహనాలను, ఇనుప వస్తువులను ఈరోజు అస్సలు కొనరాదు. ఉంటే ప్రమాదాల బారిన పడతారు. మినపపప్పు, వంట నూనెను కూడా ఈ శని అమావాస్య రోజు కొనకూడదు. ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాదు శని అమావాస్య రోజు ఆవాలను కూడా కొనకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ శని అమావాస్య రోజు ఈ వస్తువులను కొనవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. దిష్టి దోషాలు పోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం పూట పాలల్లో బెల్లం కలిపి తాగాలి. అలా తాగితే మానసిక వ్యాధులు పోతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు పోతాయి. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 50 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు.
ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా బీరకాయ మరియు ముల్లంగి కూరలను వండకూడదు. ఈ రెండింటిని ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పులో లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా బీరకాయ ముల్లంగిని తినకూడదు. కాబట్టి ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి, లేదంటే అప్పుల పాలైపోతారు. తో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసము, చేపలు, గవ్వలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు. కాబట్టి బీరకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. పైగా ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈరోజు తెలియక ఈ కూరలను తింటే కొత్త సంవత్సరంలో అష్టకష్టాలు ఎదురవుతాయి. దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కొత్త అమావాస్య రోజు ఈ కూరలను తినకుండా ఈ ఆహార నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ కటాక్షంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది. సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీ ఒంట్లోని గండాలన్నీ, దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు. వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు. ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి. తర్వాత వేప చెట్టు మొదట్లో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేప చెట్టును 11 సార్లు తాకండి. కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, అన్ని శుభవార్తలే వింటారు. చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. కొత్త అమావాస్య రోజు వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని 11 సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది. మీకు కష్టాలున్నా, ఉద్యోగాలు రావాలన్నా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కొత్త అమావాస్య రోజు వేప చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఉగాది తర్వాత నుండి అన్ని శుభాలే జరగాలంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు. మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసినా చాలు. మీకుండే కష్టాలు, దరిద్రాలు, గండాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. శక్తివంతమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు. మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుక్కలను ఎప్పుడూ ఏమీ అనకూడదు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నంగా ఉంటారు.
మూగ జీవాలపై ప్రేమ చూపించటం మానవ ధర్మం. కుక్కలు ఎప్పుడూ కావాలని మనుషులకు హాని తలపెట్టవు. వాటికి ఆహారం లేక, ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతోనే కుక్కలు మనుషులపై దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా ఈరోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ, గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ, పూరీలు కానీ, ఇడ్లీ, దోశ, గారెలు లాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంలో పంచదారను కానీ, బెల్లాన్ని కానీ కలిపి కుక్కకు పెట్టేయండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెడితే చాలు, మీ దశ మారిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కకు ఏ ఆహారాన్ని పెట్టినా ఆ ఆహారాన్ని స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ వేసి కుక్క దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలా తీసుకువెళ్లే ముందు ఆ ప్లేట్ను లేదా ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆ ఆహారం తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. శోకం పోతుంది. మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి. మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధనవర్షం కురుస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.